నమస్కారం, వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్. ఈరోజు మనం చేసుకోబోయేది వెల్లుల్లి దోసకాయ పప్పు. దానికి కావలసిన పదార్థాలు ఏందో చూద్దాం. కందిపప్పు, దోసకాయ, వెల్లుల్లి, చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పోపు దినుసులు, కరివేపాకు, సాల్ట్, పసుపు, నూనె. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా కందిపప్పుకి సరిపడినన్ని నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు కందిపప్పు వేసుకున్నాం. ఇది ఉడకటానికి 10 నిమిషాలు టైం పడుతుంది. ఉడకనిద్దాం. ఈలోపు మనం దోసకాయలని, పచ్చిమిర్చిని, ఉల్లిపాయని కట్ చేసుకుందాం. ముందుగా వెల్లుల్లిపాయని కట్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు దోసకాయని పైన తోలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు దోసకాయలు కూడా కట్ చేసుకుంటాం అయిపోయింది. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పులో దోసకాయ ముక్కల్ని ఇందాక కట్ చేసి పెట్టుకుని వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, కొంచెం సాల్టు, ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. దోసకాయలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు పప్పు తీసి పక్కన పెట్టుకుని పోపు పెట్టుకుంటాను. ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. నూనె 1 నిమిషం బాగా మరగనిస్తాను. నూనె బాగా మరిగింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే వెల్లుల్లిపాయ ముక్కల్ని, వీటిని ఒక 5 నిమిషాలు బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగాయి. ఇప్పుడు పప్పుని ఈ పోపులో వేసుకుంటున్నాను.
వెల్లుల్లి దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని రైస్లో టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు అన్నంలో వేసుకుని టేస్ట్ చేసి చెప్తాను. వెల్లుల్లి దోసకాయ పప్పు చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.